ఆ రోజు నేను మరీ చెప్పాను కదండి, అదే నా పరిస్థితి బాగాలేదు, నా బిడ్డ అక్కడి నుంచి వేరే దిక్కుకి వెళ్తే మనిషి అవ్వదు, అక్కడ బతకాలి, నా బిడ్డ జీవితం అక్కడ ముడిపడిందని నేను చెప్పానండి. ఆయన ఎవరో పట్టించుకోకుండా నన్ను అక్కడి నుంచి తప్పించి నా బిడ్డ జీవితాన్ని తీసేశారు. నా ఇప్పుడు వరకు ఎప్పుడు కూడా ఇటువంటి హాస్పిటల్ ఉంటుంది కానీ ఇక్కడికి రావాలని కానీ నాకు తెలియదండి. ఈ 2 నెలల్లో నా బిడ్డ పరిస్థితి ఎంత బాగాలేదంటే మెంటల్గా అప్సెట్ అయిపోయి ఇలా ఎక్కడికి వెళ్తుందో తెలియదు. అసలు ఈ 2 నెలలు నాకు చూపించిన నరకం మామూలు నరకం కదండి. ఈ 2 నెలలకి నేను ఇక్కడ మళ్ళీ వైజాగ్ మెంటల్ హాస్పిటల్కి సూచించాను. ఖచ్చితంగా చెప్తాను, ట్రిపుల్ గారు మీకేనండి, మీరు ఇలా చేశారు. చిటికైతే ఎక్కడన్నా పొరం పోకుండా చిటుకులో తీసేయాలన్నారు. చాలా మంచిదండి, మీ అభివృద్ధికి మేము ఎప్పుడు తలంచే ఉంటాం. కానీ మీరు వేసే చిటుకులో ఇటువంటి జీవితాలు చాలా ముడిపడి ఉంటాయి సార్. కాబట్టి మీరు వేసే చిటుకు కొంత చూసేయండి సార్. ఎందుకంటే మాలాంటి జీవితాలు కూడా ముడిపడి ఉంటాయి కదా సార్. అధికారులు, పెద్దోళ్ళు, డబ్బున్న వాళ్ళు, ఆస్తున్న వాళ్ళు ఎక్కడైనా బతుకుతారు సార్. మేము అక్కడే బతకాలి సార్. పుట్టింది అక్కడే, పెరిగేది అక్కడే, చచ్చిపోయేది అక్కడే. మీరు రోడ్డుకి, కాలువలకి, డ్రైనేజీలకి అట్లకి ఎట్లకైనా అడ్డైతే రే అభివృద్ధికి అడ్డున్నవరా, తప్పు నువ్వు చేసేదంటే మేము తలదించుకుంటాం సార్. దానికోసం మా ప్రాణాలు చేయడం సిద్ధం సార్. కానీ ఒక స్వార్థ పరుల చేతిలో భూమి పెట్టడం కోసం అది ఏంటనేది కూడా కనుక్కోకుండా కొట్టి చేస్తారు సార్. దానికి మాత్రం ఖచ్చితంగా సమాధానం చెప్పాలి సార్. మాలాంటి వాళ్ళ జీవితాలు ఎక్కడున్నాయి ఏంటి అని కూడా మీరు చూడకుండా ఎక్కడో ఉండి ఎవడో ఏదో చెప్తే దాన్ని మీరు కొట్టేయమన్నారు. కొట్టేసి ఏం చేశారు? స్వార్థ పరుల చేతిలో పెట్టారు. ఆడికి నచ్చినోడు ఇల్లు ఉంచాడు, నచ్చినోడు ఇల్లు కొట్టారు. మీకేమో తెలుసా? కొట్టేమని మీరు ఆటలు తప్పి ఏ ఇల్లు ఉందో ఏ ఇల్లు తీసేసారు మీకు తెలుసా? ఆడికి నచ్చినోడు ఉంచుకున్నారు, ఆడికి నచ్చినోడు తీసేసారు. మా జీవితాలు ఎలుగు హాస్పిటల్ చుట్టూ, మెంటల్ హాస్పిటల్ చుట్టూ నా బిడ్డ చిత్రం వస్తుంది. నేనైతే ప్రాణం పోయినా, ఇల్లున్నా లేకపోయినా అదే భూమి మీద బతుకుతాను సార్. శ్మశానం అని మీరు ముద్రేసారు, అలా ముద్రేసారు. శ్మశానం కాదు, మీరు ముద్రేసారు. చచ్చిపోయిన తర్వాత వెళ్ళాలి శ్మశానంలోకి. కానీ మేము బతుకుంటే కానీ నా పిల్లలతో ఆ శ్మశానంలోనే బతుకుతాను. నాకు ఇల్లు అవసరం, ఏం అవసరం, ఆ శ్మశానంలోనే బతుకుతాను, కొట్లేసిన బతుకుతాను. నేను చేసిన తప్పు ఏంటో, మీరు చేసిన న్యాయం ఏంటో అక్కడ మీరు చూపించాలి.